మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసిన ఆ వ్యసనాన్ని మానలేరు కొందరు. ఈ వీక్నెస్ ను ఆధారంగా చేసుకుని కల్తీ మద్యాన్ని మార్కెట్లోకి డంప్ చేస్తున్నారు కల్తీ రాయిలు. ఖరీదైన బ్రాండ్ పేరుతో చీప్ లిక్కర్ కల్పిస్తూ ఉన్నారు. బాటిల్ కు సీల్ వేసినట్టు ఉన్నా అందులో ఉన్నది కల్తీ సరుకే. తాజాగా హైదరాబాద్ శివారులో ఈ కల్తీ డెన్ను పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేయడంతో ఈ భాగోతం మొత్తం వెలుగు చూసింది. కిక్కు కోసం మద్యం తాగితే లిక్కర్ షాపుకి వెళితే అనేక మద్యం బ్రాండ్లు కనిపిస్తాయి. ఒక్కోటి ఒక్కో రేటు ఉంటుంది. ఖరీదైన బ్రాండ్లు అనేకం కనిపిస్తాయి. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ప్రత్యేక లిక్కర్ ఉన్నా సిటీలో ఈజీగా లభ్యమవుతుంది. కానీ అది అసలైన లిక్కర్ అని కొనుగోలు చేసినా పెగ్గు లాగించినా ఒళ్ళు గుల్ల కావడం ఖాయం. ఎందుకంటే హైదరాబాద్ శివార్లలో ఇలాంటి బ్రాండ్లను కల్తీ చేసి మార్కెట్లోకి దించేస్తున్నారు మాయగాళ్లు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 178 బ్రాండ్లను కల్తీ చేసి తాగుబోతుల జీవితాలతో ఆడుకుంటున్నారు కల్తీ రాయుళ్లు. కిక్కు కోసం మద్యం తాగితే ఆరోగ్యం ఎలాగో చెడిపోతుంది. దీనికి కల్తీ మద్యం తోడైతే ఆ ముప్పు ఇంకా తొందరగా వస్తుంది. రోజుల వ్యవధిలోనే ఆసుపత్రి బెడ్ ఎక్కడం ఖాయం. భూమి మీద నూకలుంటే జీవుడు బతికి పట్టకడతాడు, లేదంటే అటు నుంచటే కైలాసయాత్ర తప్పదు. కంటికి బ్రాండెడ్ లిక్కర్లా కనిపించినా, కంపెనీ సీలు ఉన్నట్టుగా భావించినా పెగ్గులో కాలేసినట్టే. ఏది ఒరిజినలో ఏది నకిలీనో గుర్తించలేనంతగా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం రామాపురంలో నకిలీ మద్యం తయారీ గోదాంపై తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడే మొత్తం గుట్టురట్టయింది. ఒరిజినల్ ఖాళీ బాటిల్స్ ను సేకరించి అందులో సగం నీళ్లు కొంత స్పిరిట్ కలిపి తిరిగి సీలు వేసేస్తున్నారు. ఈ కల్తీ 1-2 బ్రాండ్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఏకంగా 178 బ్రాండ్లని కల్తీ చేశారు. ఈ దాడుల్లో సుమారు 15 లక్షల విలువైన కల్తీ విస్కీని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇది కేవలం ప్యాక్ చేసి సిద్ధంగా ఉన్న కల్తీ మద్యం మాత్రమే. షాకింగ్ విషయం ఏంటంటే నకిలీ మద్యం తయారీకి ఉపయోగించి 2 కోట్ల విలువైన స్పిరిట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం నింపి మార్కెట్లోకి పంపడానికి సిద్ధంగా ఉన్న 11,000 ఖాళీ బాటిళ్లు, వాటికి అతికించాల్సిన 20 లేబుల్ బండిల్స్ ను సీజ్ చేశారు. ఖరీదైన బ్రాండ్ల సీసాలను సేకరించి వాటికి సరిపడా మూతలు, లేబుళ్లను తయారు చేసుకుంటున్నారు. ఆ సీసాలో స్పిరిట్ తో తయారు చేసిన కల్తీ మద్యం పోసి ఒరిజినల్ సరుకుగా అమ్మేస్తున్నారు. ఇలా బాటిల్ క్యాప్ల నుంచి హలోగ్రామ్ సీల్స్ వరకు అన్ని ఒరిజినల్ పోలి ఉండేలా కాపీ చేశారు. ఇది మార్కెట్లోకి వచ్చాక నకిలీ అని గుర్తించడం చాలా కష్టం. ఈ ముఠా హైదరాబాద్ లోని కృష్ణ పద్మ అనే కంపెనీ నుంచి టన్నుల కొద్ది స్పిరిట్ కొనుగోలు చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఒక రైస్ మిల్లులో రహస్యంగా కల్తీ చేస్తోంది. ప్రముఖ బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యాన్ని మార్కెట్లోకి పంపిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం, రేపల్లె, అమలాపురం వంటి పలు కీలక ప్రాంతాల్లోనూ ఈ ముఠా నకిలీ మద్యాన్ని విక్రయించినట్లు దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. అక్కడ తీగలాగితే ఇక్కడ డొంక కదిలింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువుకు చెందిన శంకర్తో పాటు మరికొందరిది ఈ ముఠాలో కీలక పాత్ర. ఇద్దరిని అరెస్టు చేసి పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సో మందుబాబులు, ఇక మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్రాండెడ్ లిక్కర్ కదా అని కొనుగోలు చేస్తే మీ లివర్ మరింత వేగంగా డ్యామేజ్ కావడం ఖాయం.